సో డియర్ ఫ్రెండ్స్, మనకు టీజీడీ సెట్ డిఎల్ఈడికి ఏదైతే ఉంటుందో స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయిన విషయం మీకు తెలిసిందే. సో ఈ యొక్క దీని ప్రకారంగా స్పాట్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వేకెన్సీ పొజిషను టీజీడీ సెట్ వెబ్సైట్ లోపల కేటగిరీ మీడియం వైజు కేటగిరీ వైజు టీజీడీ సెట్లో వెబ్సైట్లో లిస్టులు ఇచ్చారు. ఆ లిస్టుల దాని ప్రకారంగా మనం ఏంటి అంటే ఈరోజు రేపు గవర్నమెంట్ డైట్స్లో వేకెన్సీస్కు స్పాట్ అడ్మిషన్స్ ఇచ్చారు. సో ఎవరైనా దీనికి ఎవరు అటెండ్ కావచ్చు అంటే డీసెట్ లోపల మనకు క్వాలిఫై అంటే డీసెట్ అటెండ్ అయి ఉండాలి. తర్వాత వారు అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ ద డీసెట్ 26 ఫర్ కండక్ట్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. అంటే ఇట్లా నిర్వహించింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతమంది క్వాలిఫై అయ్యారని కూడా చెప్తారు. అపియర్ హ్యావ్ బీన్ 21,000 మంది క్వాలిఫై అయ్యారు. క్రైటీరియా ఫర్ డిఎల్ఈడి డిపిఎస్సి స్పాట్ అడ్మిషన్ గవర్నమెంట్ డైట్ అండ్ ప్రైవేట్ డిఎల్ఈడి డిపి ఏంటిది అని అంటే, ఒకటి ద క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై ఇన్ ద టీజీడీ సెట్ 2026. టీజీడీ సెట్లో క్వాలిఫై అయి ఉండాలి. ద వేకెంట్ సీట్ షెల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఆఫ్ ద కన్సర్న్డ్ కేటగిరీ యాజ్ పర్ దేర్ మెరిట్. సో మనం ఏం చేస్తామంటే, ఏ కాలేజీలో వేకెంట్ ఉంది, మనకు నియర్ బై ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజీకి వెళ్ళొచ్చు. మనం అక్కడే అప్లికేషన్ ఇవ్వాలి. మనం ఇది స్పాట్ అడ్మిషన్ కోసం అక్కడ కూడా ఏం చేస్తామంటే, మన కేటగిరీ ఉందా లేదా మనం వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనకి ఏంటంటే కేటగిరీ వైజ్ ఇచ్చారు. మరొకసారి చెప్తున్నట్టు టీజీడీ సెట్ వెబ్సైట్లో కేటగిరీ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఇచ్చారు. అప్లై చేసుకుంటే యాజ్ పర్ మెరిట్ మనకు టీజీడీ సెట్లో ఉన్న మెరిట్ ప్రకారంగా స్పాట్ అడ్మిషన్స్ అనేటివి మనకు జరుగుతుంది. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద సేమ్ కేటగిరీ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ విల్ బి కన్సిడర్డ్. సో ఒక కేటగిరీలో రిజర్వేషన్లో క్యాండిడేట్ లేకపోతే ఇంకో కేటగిరీకి కన్వర్ట్ కాబడుతుందని చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ వేకెంట్ సీట్ విల్ నాట్ బి కన్వర్టెడ్ టు అదర్ కేటగిరీ. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం కన్వర్ట్ చేయబడదు అని అంటున్నారు. ద ప్రొసీజర్ ఫిల్ ద సీట్ త్రూ ద ఎస్డబ్ల్యూఎస్ కన్వీనర్ కోటా స్పాట్ అడ్మిషన్. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ అడ్మిషన్ యాజ్ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ డైట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ప్రొసీజర్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగానే ఈ జిఓఎంఎస్ 10 ప్రకారంగా అయితే అన్నారు. స్పాట్ అడ్మిషన్ షిల్ బి కండక్టెడ్ ఎట్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ. అంటే మనం ఎక్కడైతే స్పాట్ అడ్మిషన్స్ ఎక్కడ ఉంటాయంటే, ఏ కాలేజీలో ఖాళీ ఉంటే ఆ కాలేజీకి వెళ్ళాలి. ఇంతకుముందు గవర్నమెంట్ డైట్కి వెళ్ళాం, కానీ ఇప్పుడు ఏ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే గవర్నమెంట్ డైట్ ఇక్కడ ఇచ్చారు, ప్రెస్ నోటు ద గైడ్లైన్స్, ఆ కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడ చూద్దాం, మామూలుగా వేకెన్సీ లిస్టు 15th నాడు అంటే ఆల్రెడీ నిన్ననే పెట్టారు, మీరు కూడా చూసుకోవచ్చు. ఎవరైనా తెలియని మిత్రులు ఉన్నట్టయితే దయచేసి పెట్టారు. టీజీడీ సెట్లో వేకెన్సీ పొజిషన్ పెట్టబడ్డది. అప్లయింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద రెస్పెక్టివ్ కాలేజ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డైట్ ఉంది, గవర్నమెంట్ డైట్లో మొదలు ఇచ్చారు 16, 17 అంటే ఈరోజు రేపు 2 days మనం స్పాట్ అడ్మిషన్స్కు అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏమైతే అంటే 17th నాడే 17/7/26 నాడు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండర్ స్పాట్ అడ్మిషన్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ లెటర్స్ బై ద డైట్ ప్రిన్సిపల్స్ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు ద కన్సర్న్డ్ కాలేజ్ ప్రిన్సిపల్స్. సో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్పాట్ అడ్మిషన్లో ఎవరికి సీట్ వచ్చిందో వారి ఏవైతే ఉంటాయో మామూలుగా అలాట్మెంట్ లెటర్స్ కన్సర్న్డ్ డైట్లో ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే డౌన్లోడ్ చేసుకొని కాలేజీకి పంపిస్తారు. ఏ కాలేజీలో అయితే మనం స్పాట్ అడ్మిషన్కి వెళ్ళామో అక్కడనే. మరొకసారి కూడా విజ్ఞప్తి, అంటే ఆల్రెడీ డైటే కదా మనకు ఈ డేట్ లోపల ఉన్నది, డైట్లే ఉంది. ఈ యొక్క డేట్స్లో 16, 17 డైటే కాబట్టి డైట్కే మనకు ఏస్ అనేది అక్కడ చెప్తున్నారు. 17 నాడు 2 to 5 PM లెటర్స్ ఇస్తారు, అలాట్మెంట్ ఆఫ్ లెటర్స్ కన్సర్న్ కాలేజీనే. మళ్ళీ మనం డైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాలేజీ వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సీట్ వచ్చింది, ఎవరికి సీట్ వస్తే వాళ్ళకు. రిపోర్టింగ్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజ్ విత్ ఆల్ ఒరిజినల్స్. 18 నాడు ఎవరైతే కన్సర్న్ గవర్నమెంట్ డైట్లో సీట్ వచ్చిందో వాళ్ళు ఆ కాలేజీలకు రిపోర్ట్ ఆ కాలేజెస్ అంటే మన డైటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వేరే కాదు. విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ 18th రోజు గవర్నమెంట్ డైట్కి ఏదైతే జరుగుతుందో, మరొకసారి విజ్ఞప్తి, 16, 17 నాడు స్పాట్ అడ్మిషన్స్ అన్నీ గవర్నమెంట్ డైటే. గవర్నమెంట్ డైట్లకు సంబంధించిన ప్రైవేట్దేమో వేరే డేట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తారు కదా, అంటే 18 నాడు మనకు గవర్నమెంట్ డైట్లో తెలిసిపోతుంది, 17 నాడు సాయంత్రమే. ఒకవేళ స్పాట్ అడ్మిషన్ గవర్నమెంట్ డైట్లో కనుక రాకపోతే నెక్స్ట్ మనం ఎటు వెళ్ళిపోవచ్చు అంటే ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. ఈ అవకాశం ఉంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 16, 17 మన కేటగిరీలు ఉన్నాయా చూసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ డైట్లో ఉన్నట్టయితే కాలేజ్ అటెండ్ కండి. ఒకవేళ మనకు 17 నాడు తెలిసిపోద్ది, 15th 17th ఈవినింగే తెలిసిపోద్ది.
సో వచ్చిన వాళ్ళు 18th జాయిన్ కావాలి. మరి ఒకవేళ మళ్ళీ రాకపోతే స్పాట్ అడ్మిషన్ గవర్నమెంట్ డైట్లో అంటే మళ్ళీ ప్రైవేట్ డైట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు 18th 18, 19, 20, 21 అంటే చూడండి 18th to 21st 18, 19, 20, 21 4 days 4 రోజులు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ప్రైవేట్ డైట్లకు అప్లై చేసుకోవచ్చు. ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఏ కాలేజీలో ఉందో చూసుకోండి, మీకు అందుబాటులో నియరెస్ట్ కాలేజ్ అనుకుంటారా, ఏ కాలేజ్ ఉందో, ఎన్ని సీట్లు ఉన్నాయి చూసుకొని మళ్ళీ మనం ఏంటంటే రీఅప్లై ప్రైవేట్ కాలేజ్కు అప్లై చేసుకుంటే అందులోపట కూడా ఎప్పటిదాకా ఈవినింగ్ 5 వరకు 21 నాడు 21/7 అంటే జూలై 21 నుండి 22, 23 జూలై 18 నుండి మళ్ళీ ఇక్కడ చూడండి జూలై ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ప్రైవేట్ దానిలో జూలై 18, 19, 20, 21 అట్లా అప్లై చేసుకోండి. అంటే ఒకవేళ గవర్నమెంట్ డైట్లు అయ్యో లేవు మా కేటగిరీలో అంటే ప్రైవేట్ దానిలో అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ దానిలో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మన కేటగిరీలో ఉన్న ఈ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నప్పుడు 18th ఇచ్చాడు, 18, 19, 20, 21. సో వాళ్ళకి ఏంటంటే మనకేంటంటే ఈ యొక్క లెటర్స్ ఏవైతే ఉంటాయో సీటు ఎప్పుడు వచ్చింది ఏందనేది 21/7, 26 నాడు సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు మామూలుగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆ కన్సర్న్డ్ ఏవైతే ఉంటారో డైట్ ప్రిన్సిపల్స్ కాలేజ్కే పంపిస్తారు. సో మనకు కూడా కాలేజీకి వెళ్ళి మెసేజెస్ వస్తాయి. ప్రైవేట్ కాలేజీలో కనుక మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు సీట్ వస్తే ఎన్నడూ తెలుస్తుంది, 21 నాడే తెలుస్తుంది. సో 22 నాడేమో జాయిన్ కావాలి ప్రైవేట్ దానిలో. సో దయచేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అండర్ స్పాట్ అడ్మిషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ డైట్ కన్సర్న్ ఫర్ ద అప్లోడింగ్ ద డిసెట్ 23 నాడు వాళ్ళు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. సో అప్రూవల్ ఆఫ్ రాటిఫికేషన్ అండ్ స్పాట్ అడ్మిషన్ లిస్ట్ బై ద కన్వీనర్ టు ద TGD set 26 and 25 నాడు రాటిఫికేషన్ అవుతుంది. సో ద క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ DSET 26 హూ ఆర్ సర్టిఫైడ్ అండ్ వెరిఫైడ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. దీనికి ఎవరు ఎలిజిబుల్, TGD set 26 క్వాలిఫై కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ ఉండాలి, మనం వెళ్ళి ఉండాలి ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్కు. అయ్యో మేము వెళ్ళలేదు స్పాట్ అడ్మిషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వారికి అవకాశం లేదు క్వాలిఫై అయినా. ద క్యాండిడేట్స్ హు ఆర్ ఆల్రెడీ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే అడ్మిషన్ ఆల్రెడీ పొందిండ్రో వాళ్ళు స్పాట్ అడ్మిషన్కు ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు వెళ్ళకూడదు. ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఆన్ ద స్పాట్ అడ్మిషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీ. ఎవరైతే మామూలుగా స్పాట్ అడ్మిషన్లో సీట్ వస్తుందో వాళ్ళకు ఫీ కన్సెషన్ ఉండదు, రియంబర్స్మెంట్ ఉండదు. ఫీ ఫర్ ప్రైవేట్ వాళ్ళకు DLED కాలేజీలో 12,500 సంవత్సరానికి కట్టాలి. గవర్నమెంట్ ఎట్లయితేనేమో 23,385 ఫస్ట్ ఇయర్, అదేవిధంగా 2,245 సెకండ్ ఇయర్లో పే చేయాలి. ద క్యాండిడేట్స్ హు హ్యావ్ అప్లైడ్ ఫర్ ద స్పాట్ అడ్మిషన్ షల్ అటెండ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వితౌట్ ఫెయిల్. సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్కు who applied for spot admissions they shall attend with all the original certificate relevant documents. సో సర్టిఫికేట్స్ అన్నిటితోటి వాళ్ళు అటెండ్ కావాలని ఇస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. దయచేసి మిత్రులందరూ విజ్ఞప్తి, స్పాట్ అడ్మిషన్స్ మనకు డేట్స్ అయితే ఇచ్చారో మనకు గవర్నమెంట్ డైట్లో వేకెన్సీ పొజిషన్ మనకు TGD set వెబ్సైట్లో ఉంది. ఆల్రెడీ వెబ్సైట్ చూడండి మీ కేటగిరీలో వేకెన్సీ ఉందా. మొదలేమో గవర్నమెంట్ డైట్లో ఇచ్చేస్తున్నారు స్పాట్ అడ్మిషన్ అనేది గవర్నమెంట్ డైట్లో. ఒకవేళ మనకు గవర్నమెంట్ డైట్లో మీకు విల్లింగ్ ఉండి మీకు అందులో వచ్చినట్టయితే ఓకే, అట్లా కాదు అని అనుకున్నప్పుడు అప్లై అయితే చేయండి. వెరీ ఇంపార్టెంట్, సీట్ రావడం ముఖ్యం. తర్వాత ఒకవేళ అక్కడ రాకపోతే నెక్స్ట్ మీ ఛాయిస్ అందులో అక్కడ రాకపోయినా లేదా అందులో సీట్లు లేకపోయి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కూడా ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఇదేమో 16, 17 ఈరోజు రేపు. మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది 17 అంటే రేపే మనకు ఈవినింగ్ రేపు 2 to 5 PM వరకు తెలిసిపోతుంది సీట్ వచ్చింది వెళ్ళింది అనేది తెలిసిపోతుంది. సాయంత్రం వరకు మీకు అప్లై చేసుకున్న ఎవరైతే మిత్రులు ఉన్నారో అది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారమే నింపుతారు. ఒకవేళ మనకు రాకపోయినా లేదా అందులో సీట్లు లేకపోయినా ప్రైవేట్ వాళ్ళ దానిలో మనం అప్లై చేసుకోవచ్చు స్పాట్ అడ్మిషన్. ఆ కాలేజీలోకి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ కాలేజీలో వేకెన్సీ ఉంటే ఆ కాలేజీకే డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో ప్రైవేట్ కాలేజ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చాడు 18, 19, 20, 21 అప్ టు ఈవినింగ్ 2 వరకు. మళ్ళీ 21 నాడే సాయంత్రం 2 to 5 మనకు సీట్ వచ్చిందా లేదా అన్న విషయం తెలుస్తుంది. ఇక గవర్నమెంట్ డైట్లో అయితేనేమో మనకు 17 అంటే రేపే అంటే వస్తుంది, లెటర్ తీసుకోవాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, 18 నాడు జాయిన్ కావాలి. ఇక ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మాత్రం ఏంటంటే 18th to 21st వరకు అప్లై చేసుకోవాలి, 21st నాడు తెలుస్తుంది. సో 22 నాడు మనం అడ్మిషన్ తీసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్పాట్ అడ్మిషన్స్ వచ్చాయి. TGD set వెబ్సైట్కి వెళ్ళండి, అందులో క్లియర్గా మనకి ఏంటంటే ఇచ్చేసారు వేకెన్సీ పొజిషన్. సో థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.